హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్. అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఒక యమ్మీ హెల్తీయెస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీతో షేర్ చేస్తానండి. దీనికోసం మనం తీసుకోవాలి హార్స్ గ్రామ్, అంటే ఉలవలు అంటాం చూడండి, ఇవన్నమాట. మనకి ఉలవలు అనగానే ఇవేవో గుర్రాలకి వాటికి పెడతారు, లేకపోతే ఉలవ చారు చేసుకుంటారు, ఇక్కడ వరకే అనుకుంటాం. కానీ ఉలవలు చాలా చాలా హెల్దీ. అంటే దానిలో మనకి చాలా ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది, కాల్షియం, ఐరన్, ఎవ్రీథింగ్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఫ్యాట్స్ తక్కువ ఉంటాయి. ఇవి మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. కాకపోతే వీటిని ఎలా కుక్ చేసుకోవాలి అనే దగ్గరే మనకి ప్రాబ్లం వస్తుంది. నాకు తెలిసిన ఈజియెస్ట్ వే ఏంటంటే వీటితో దోశలు చేసుకోవడం అనమాట. సో దీనికోసం ఒక కప్పు ఉలవలు తీసుకున్నా, దానికి అరకప్పు మినపప్పు యాడ్ చేస్తున్నాను. మొత్తం 1.5 కప్పు ఉలవలే తీసుకోవచ్చు, కాకపోతే నా దగ్గర ఒకటే కప్పు ఉంది, అందుకని ఒక కప్పు హార్స్ గ్రామ్, హాఫ్ కప్పు ఉరద్ దాల్, ఈ రెండింటిని వేసేసుకుంటున్నాను అనమాట. అంటే 1.5 కప్ అనమాట. అండ్ దోశల్లోకి ఎప్పుడు చెప్తా కదండి, రైస్ ని అస్సలు వాడద్దు. నేను ఇక్కడ వాడుతున్నా కుడో మిల్లెట్, అంటే అరికలు అంటాం కదండి, ఇవి యూజ్ చేస్తున్నాను. మనకి అరికలు వేసుకోవచ్చు, సామలు వేసుకోవచ్చు, ఊదలు వేసుకోవచ్చు, కొర్రలు వేసుకోవచ్చు, ఏవైనా సరే మనకి రైస్ ఫ్యామిలీకి చెందినవే ఇవన్నీను. సో అందుకని ఏదైనా సరే మీరు వేసుకోవచ్చు. ఇక్కడ నేను అరికలు వేసేస్తున్నాను కదండి. మనం తీసుకున్న పల్సెస్ కి డబుల్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట. అంటే 1.5 కప్పు మనము ఉలవలు అండ్ మినపప్పు తీసుకున్నాం కదా, సో 3 కప్పుల మిల్లెట్స్ తీసుకోవాలి. ఏ మిల్లెట్స్ తీసుకున్నా పర్వాలేదు. రైస్ అయితే మాత్రం అస్సలు అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఎలాగో మనం లంచ్ లోనో డిన్నర్ లోనో రైస్ గ్రెయిన్ మన బాడీకి ఎలాగో అందుద్ది, బికాస్ ఇట్స్ ఆర్ స్టేపుల్ ఫుడ్ కాబట్టి. అట్లీస్ట్ దోశలు, ఇడ్లీల్లో, వీటిల్లో అన్నా సరే ఆ రైస్ క్వాంటిటీని తగ్గించడానికి ప్రయత్నించవచ్చు. ఎస్పెషల్లీ వెయిట్ లాస్ కోసం చూస్తున్న వాళ్ళు కానివ్వండి, కొలెస్ట్రాల్ తగ్గించడానికి కానివ్వండి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు, ఇట్లా ఎవరైనా సరే ఈ రెసిపీని ట్రై చేయొచ్చు, ఎందుకంటే ఇది అన్నిటికీ చాలా మంచిది. అండ్ అలాగే ఎస్పెషల్లీ లేడీస్ కి మనకి మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అయ్యే వాళ్ళైతే హ్యాపీగా తీసుకోవచ్చు. ఉలవలు చాలా మంచి మెడిసిన్ అనమాట. యూరినరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, అన్నిటికీ, హార్ట్ కి, కిడ్నీలకి, అన్నిటికీ కూడా మంచిది. అండ్ దీనిలో కొంచెం మెంతులు యాడ్ చేస్తున్నాను. ఏ దోశ బ్యాటర్ లో అయినా సరే మెంతులు యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ అఫ్ కోర్స్ మెంతుల వల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా మన బాడీకి అందుతాయి కాబట్టి అవి కూడా యాడ్ చేసి మొత్తం వీటన్నిటిని 1-2 సార్లు మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసి మనం సోక్ అవ్వనివ్వాలి. మనం మంచిగా నానబెట్టిన తర్వాత పొద్దున్నే రుబ్బేసుకోవాలి. రుబ్బుకున్నప్పుడు కొంచెం కన్సిస్టెన్సీ చూసుకోండి. ఇక్కడ నేను కొంచెం ఎక్కువ వాటర్ వేస్తాను అనమాట, అందుకని కొంచెం జారుగా అయింది. బట్ మనం దీన్ని ఫెర్మెంట్ చేస్తాం కాబట్టి అప్పుడు కొంచెం థిక్కన్ అవుతుంది. అప్పుడు మనము ఇంత లూజ్ కన్సిస్టెన్సీ అనిపించదు అనమాట. దోశలకే కాబట్టి చెలేగా. సో మీరు నానబెట్టుకోవడానికి 8 గంటలు, ఫెర్మెంట్ అవ్వడానికి 8 గంటలు. సో ఇలా చూసుకొని మనం దోశ పిండిని మంచిగా ఫెర్మెంట్ చేసుకోవాలి. ఫెర్మెంట్ అయిన తర్వాత పైనంతా ఇలా ఒక రెడ్ కలర్ లాగా వస్తుంది. రెడ్ కూడా కాదు, ఒక లాంచ్ ఆరెంజ్ షేడ్ వస్తుంది అనమాట. ఎందుకంటే మనకు ఉలవలు అండ్ అరికలు ఇవన్నీ కూడా ఈ షేడ్ లోనే ఉంటాయి కదా. సో ఇట్లాగా మంచిగా పులుస్తుంది అనమాట. అప్పుడు దాంట్లో ఉన్న బ్యాడ్ ఏమన్నా మన బాడీకి హార్మ్ చేసేవి ఉంటే అవన్నీ కూడా పోతాయి. ఈజీగా డైజెస్ట్ చేసుకోగలుగుతుంది బాడీ, అండ్ దానిలో ఉన్న న్యూట్రియంట్స్ అన్నిటిని అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది అనమాట. సో దోశ కన్సిస్టెన్సీ బ్యాటర్ ఎలా ఉండాలో ఆ కన్సిస్టెన్సీకి తెచ్చుకొని నార్మల్ గా మనం దోశలు ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవడమే. టేస్టీగా ఉంటాయి, పల్చగా వస్తాయి. నార్మల్ దోశలు ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవచ్చు. అలానే ఎక్కువ నూనె కూడా వేసేయాల్సిన అవసరం లేదు. 4 చుక్కలు చాలు. మన స్లోగన్ గుర్తుంది కదండి, 4 చుక్కలు వేస్తే చాలు, పోలియో చుక్కల్లాగా. సో అలా వేసేసి మంచిగా దోశలు వేసేసుకోవడమే. పేపర్ తిన్లా కావాలనుకున్నా సరే అలా కూడా వేసుకోవచ్చు, డౌటే లేదు, మంచిగానే వస్తాయి. సో ఈ రోజు మా స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ ఉలవలు అరికలతో చేసిన దోశలు అనమాట. సో దీనిలోకి రెగ్యులర్ గా పల్లి చట్నీలా కాకుండా నేను ఇక్కడ క్యాప్సికమ్ చట్నీ చేశాను. అంటే క్యాప్సికమ్ టొమాటో చట్నీ అనమాట. క్యాప్సికమ్ మా పిల్లలు ఎక్కువ ఇష్టంగా తినరు, ఆ ముక్కలు కనిపిస్తే, అందుకని ఎక్కువ ఇలాగా చట్నీ చేస్తూ ఉంటా. చట్నీ చేస్తే మనం మంచిగా తినేస్తారు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, దోశల్లో కూడా చాలా బాగుంటుంది. వెజిటబుల్స్ తో చేసిన చట్నీస్ ట్రై చేయండి. ఎప్పుడు పల్లి చట్నీ, కొబ్బరి చట్నీయే కాకుండా టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. కట్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఈవినింగ్ అయిందండి. అంటే మార్నింగ్ కట్ చేస్తే మళ్ళీ ఈవినింగ్ అయింది, చూసారా? మధ్యాహ్నం అంతా వేరే పనులతో బిజీగా ఉన్నా అనమాట. సో ఈవినింగ్ ఇక్కడ వెజిటబుల్స్కి వచ్చేసాను. జనరల్గా వీకెండే తెచ్చుకుంటాను, కానీ ఈసారి వీకెండ్ కుదరలేదు, అంతా కొంచెం క్లీనింగ్ ఆ హడావిడిలో ఉండేసరికి వీకెండ్ తెచ్చుకోలేదు. సో మండే రోజు తీసుకున్నాను అనమాట. మండే రోజు మనకి ఇక్కడ హబ్సిగూడ దగ్గర మెయిన్ రోడ్ పైన అంతా
వెజిటబుల్స్ పెడతారు, అంటే సంత పెడతారు కదా. మేము శనివారం ఒక చోట పెడతారు, ఆదివారం ఒక చోట పెడతారు, సోమవారం ఒక చోట పెడతారు. సో ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు వెళ్ళి అన్ని కావాల్సినవి తెచ్చుకుంటూ ఉంటా అనమాట. సో అందుకని మండే రోజు వెళ్ళి వెజిటబుల్స్ అన్ని తెచ్చేసుకున్నాను. ఎందుకంటే వీక్కి సరిపడా ప్లానింగ్ చేసుకోవాలి, మనం ఏం కుక్ చేయాలి అన్నది ఆ వెజిటబుల్స్ని బట్టినే మనం ప్లాన్ చేసుకోగలం కదా. ఇంట్లో రెడీగా ఉన్నాయనుకోండి ఏదంటే అది కుక్ చేసేయచ్చు. రెడీగా లేవనుకోండి ఏది కుక్ చేయాలి అని ఆలోచించడానికి టైం వేస్ట్ అవుద్ది, వెళ్ళి తెచ్చుకోవడం ఇది అంతా పెద్ద తలకాయ నొప్పి. సో అందుకని వీక్కి సరిపడా కూరగాయలు అన్నీ తీసేసుకుంటా అనమాట. అండ్ ప్రతిసారి వీక్లో ఒక 3 to 4 వెరైటీస్ ఆఫ్ ఆకుకూరలను కూడా పెట్టుకుంటాను, ఆకుకూరల అవైలబిలిటీని బట్టి అనమాట. మినిమం 3 టైప్స్ ఆఫ్ ఆకుకూరలు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఒక వీక్లో, 3 to 4 ఉంటాయి అనమాట. అండ్ అలాగే వెజిటబుల్స్ కూడా మోస్ట్లీ అంటే ప్రతిసారి అన్ని రకాల కూరగాయలు దొరుకుతాయని ఏమి ఉండదు కదండి. ఒక్కొక్కసారి కొన్ని రేట్ ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి, కొన్ని అంత క్వాలిటీగా రావు. సో అలాగే మనకు మార్కెట్లో ఉన్నదాన్ని బట్టి మన ఇంట్లో తినే దాన్ని బట్టి అన్ని రకాల కూరగాయలని మోస్ట్లీ తీసుకుంటూ ఉంటాను అనమాట. అంటే కొన్ని దొండకాయ లేకపోతే అరటికాయ ఇట్లాంటివి మా ఇంట్లో అంత ఎక్కువ ఇష్టంగా తినరు, అంటే ఎస్పెషల్లీ మావయ్య గారికి అంత నచ్చవు. సో అందుకని పెద్దగా తీసుకురాను అవి. ఎప్పుడైనా ఒకసారి మరీ అస్సలు పెట్టకుండా ఉండకూడదు, పిల్లలకి అలవాటు అవ్వదు అన్న ఉద్దేశంతో ఎప్పుడైనా ఒకసారి తెస్తా. కానీ మిగతా కూరగాయలు అన్ని మనకి సీజనల్గా అప్పుడు మార్కెట్లో కనిపించిన ఫ్రెష్ కూరగాయలు అన్నీ కూడా తెచ్చేసుకొని వీక్కి సరిపడే అన్నీ కూడా ఆ రోజే ప్లాన్ చేసేసుకుంటాను. నెక్స్ట్ ఇంకా చపాతీలు చేసేస్తున్నా అనమాట. మాకు రోజు డిన్నర్ చపాతీయే ఉంటుంది కదండి, అంటే చపాతీ కాదు పుల్కాలే తింటాం కదా. సో అదే చేస్తున్నా. వెళ్ళే ముందే చపాతీ పిండి కలిపేసి వెళ్ళా అనమాట. సో అందుకని వచ్చిన తర్వాత ఇంకా ఫాస్ట్గా పుల్కాస్ అయితే రెడీ చేసేస్తున్నాను. అండ్ పుల్కాలు చేయడం ఈజ్ వెరీ ఈజీ అండి. యాక్చువల్లీ ఒక డిఫరెంట్ గ్రెయిన్ తింటున్నట్లు కూడా, అంటే మనం మధ్యాహ్నము రైసే తినేసి రాత్రికి రైసే తినేస్తే మన బాడీలో కార్బ్స్ ఎక్కువైపోతాయి అనమాట. సో అలా కాకుండా మనం డిఫరెంట్ గ్రెయిన్స్ ఉండేలాగా చూసుకోవాలి. సో బ్రేక్ఫాస్ట్లో తీసుకున్న గ్రెయిన్ మళ్ళీ లంచ్లో తీసుకోకుండా, లంచ్లో తీసుకున్న గ్రెయిన్ని మళ్ళీ డిన్నర్లో తీసుకోకుండా ప్లాన్ చేసుకుంటే మన బాడీకి కావాల్సిన పోషకాలు అన్నీ కూడా అందుతాయి అనమాట. సో ఈరోజు మేము బ్రేక్ఫాస్ట్లో ఉలవలు అవి తీసుకున్నాం కదండి, విచ్ ఆర్ వెరీ హెల్దీ. ఎస్పెషల్లీ క్లైమేట్ చల్లగా ఉంటున్నప్పుడు లేకపోతే వింటర్స్లో బాగా తీసుకోవడం మంచిది, సమ్మర్స్లో అవాయిడ్ చేయడమే మంచిది. ఎందుకంటే అవి కొంచెం వేడి చేసే తత్వం ఉన్నాయన్నమాట, బాడీకి కొంచెం హీట్ని ఇస్తాయి. సో అందుకనే మనకి వర్షాకాలంలో లేకపోతే చలికాలంలో ఉలవల్ని ఎక్కువ తీసుకోమని అంటూ ఉంటారు. ఉలవ చారు ఇలాంటివి కూడా మనం తీసుకుంటూ ఉంటాం కదండి, సూప్ లాగా కూడా చేసుకుని తాగుతూ ఉండొచ్చు. అండ్ కొంతమంది స్ప్రౌట్స్ కూడా తీసుకొస్తారు, అంటే స్ప్రౌట్స్ కూడా చేసుకుంటారు. ఉలవల్ని స్ప్రౌట్స్ కూడా చేసుకొని మీరు ట్రై చేయొచ్చు. సో బ్రేక్ఫాస్ట్లో ఆ గ్రెయిన్స్ తీసుకున్నాం కదా. లంచ్కి వచ్చేసరికి ఆబ్వియస్లీ రైస్ అండ్ వెజిటబుల్స్, పప్పు, ఆకుకూర ఇవి లంచ్కి ఉంటాయి అనమాట. అండ్ నైట్ డిన్నర్కి వచ్చేసరికి మళ్ళీ గ్రెయిన్ చేంజ్ చేసుకొని మనం ఇప్పుడు గోధుమలు తీసుకుంటాం, ఎందుకంటే మనం చపాతీలు చేసుకుంటాం కదా. ఈ గోధుమల్లో కూడా ఏంటంటే గోధుమలు, రాగులు, జొన్నలు, ఓట్స్ ఇట్లాంటి అన్ని కలిపిన పౌడర్ ఉంటుంది కదా, అంటే మల్టీగ్రెయిన్ అనమాట. సో ఇవి తీసుకోవడం వల్ల అంటే ఒక్క రోజులో మన బాడీకి ఎన్ని టైప్స్ ఆఫ్ గ్రెయిన్స్ ఇస్తున్నామో చూసారు కదా. సో దానివల్ల మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా అందుతాయి అనమాట. సో అలా ప్లాన్ చేసుకోవాలి మనం ఏదైనా రెసిపీస్ కానివ్వండి, మన మీల్ ప్లాన్ ఎలా ఉండాలి అన్నది. ఏ కూరగాయ అయినా కానివ్వండి, ఆల్ టైప్ ఆఫ్ వెజిటబుల్స్ తినాలి, ఆల్ టైప్ ఆఫ్ గ్రెయిన్స్ తినాలి, ఆల్ టైప్ ఆఫ్ పల్సెస్ కూడా తినాలి. ఎందుకంటే పల్సెస్ బట్టి మనకి ప్రోటీన్ కంటెంట్ అందుతుంది కాబట్టి. రోజు నాన్ వెజ్ తినలేం కదా. సో అందుకని పల్సెస్ ఆర్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. అందుకని రకరకాల పల్సెస్ అన్ని మన బాడీకి అందేలాగా చూసుకోవాలి. బేసిక్గా మనం ఏదైతే కుక్ చేస్తామో దాన్నే మన ఫ్యామిలీ అంతా తింటారు కాబట్టి మనం ఎప్పుడు హెల్దీ మీల్ ఇవ్వడానికి ట్రై చేయాలి. మీల్ అనగానే ఏదో ఒక పూట చేస్తే సరిపోదు కదండి, ప్రతిరోజు ఒక్కసారి వంట చేస్తే సరిపోద్దా చెప్పండి. పొద్దున్నే టిఫిన్లు అంటారు, మధ్యాహ్నం భోజనాలు అంటారు, మళ్ళీ రాత్రి డిన్నర్లు అంటారు, మధ్యలో స్నాక్స్ అంటారు. సో అన్నీ మనమే ప్రిపేర్ చేయాలి కాబట్టి వీలైనంత హెల్దియర్ ఆప్షన్స్ ఇవ్వడానికైతే మనం ట్రై చేయాలి. ఎస్పెషల్లీ మీల్ ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఈ కూర చేశారా ఆ కూర చేశారా అని కాకుండా జస్ట్ అన్ని టైప్ ఆఫ్ వెజిటబుల్స్ వెళ్తున్నాయా లేదా అన్నది. ఎస్పెషల్లీ పిల్లలకి అన్ని రకాలు మనము అలవాటు చేయాలి చిన్నప్పటి నుంచి. వన్స్ ఒకసారి అవి అలవాటు అవ్వకుండా పెద్ద అయ్యాక అలవాటు చేయాలి అంటే అది డిఫికల్ట్ అయిపోతుంది. సో పిల్లలకు కూడా అన్ని రకాలు అలవాటు అవ్వాలి కాబట్టి చిన్నప్పటి నుంచి సరే మనం పేరెంట్స్ అవుతున్నాము అంటేనే చాలు, ఇంకా పిల్లల గురించి ఆబ్వియస్లీ మనం థింక్ చేస్తాం కాబట్టి అప్పటి నుంచి డే 1 నుంచే కూడా మనము ఫుడ్ విషయంలో పర్టికులర్గా ఉండాలన్నమాట. మా పిల్లల విషయానికి వస్తే వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు వాళ్ళకి వైట్ రైస్ అనేది పెట్టలే. అంటే బయటికి వెళ్తే ఫంక్షన్స్లో తినడం అలా అని కాదు, పిల్లలు
వస్తున్నారు అంటే పిల్లలు పుడుతున్నారు, వాళ్ళు కొంచెం ఘనాహారం ప్రారంభిస్తున్నాం అనే అప్పటి నుంచే నేను కంప్లీట్ వైట్ రైస్ అనేది బంద్ చేస్తాను అనమాట. ఇంకా అప్పటి నుంచి హెల్దియర్ ఆప్షన్స్ అనుకుంటూ పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా హెల్దీ ఫుడ్ పెట్టాలనే నా ప్రయత్నం అంతా ఉండేది. నెక్స్ట్ ఇక్కడ మొత్తం చపాతీలు చేయడం ఇవన్నీ అయిపోయిన తర్వాత, డిన్నర్ కూడా అయిపోయిన తర్వాత అప్పుడు ఫ్రెష్ అవుతున్నా అనమాట తీరిగ్గా. ఎందుకంటే పొద్దున్నంతా పని చేస్తూ ఉంటాం కదా, చాలా త్వరగా ఆకలేసేస్తుంది. అండ్ మేము 7:30 కల్లా డిన్నర్ ఫినిష్ చేస్తాం అనమాట. సో నేను ఇంకేంటంటే ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా వెళ్ళి బెడ్ ఎక్కి పడుకోవాలి. ఫ్రెష్ అయ్యి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి పని చేయాలంటే నాకు కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది. అందుకని ఫ్రెష్ అయ్యాను అంటే ఇంకా హ్యాపీగా ప్రశాంతంగా వెళ్ళి పడుకోవాలి అని అర్థం అనమాట. సో అందుకని అన్ని పనులు అయిపోయిన తర్వాత అప్పుడు ఫ్రెష్ అవుతాను. అండ్ డేలో 2 సార్లు ఫేస్ వాష్ చేసుకోవడం అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. అంటే మార్నింగే మనం స్నానం చేసినప్పుడు ఫ్రెష్ అయినప్పుడు చేసుకుంటాం కదా, అండ్ డే మొత్తం తిరిగి ఉంటాం కాబట్టి మన ఫేస్ పైన చాలా పొల్యూటెంట్స్ కానివ్వండి, లేకపోతే డస్ట్, లేకపోతే రకరకాల అన్నీ పడుతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా నైట్ టైం పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మన స్కిన్ రిపేర్ సిస్టమ్ ఏదైనా వర్క్ చేస్తుంది అంటే అది నైట్ టైమే అనమాట. సో నైట్ టైము దాన్ని ప్రాపర్గా క్లెన్స్ చేసుకొని దానికి కావాల్సిన పోషకాలు కానీ నరిష్మెంట్ కానీ అందిస్తే మనకి రాత్రంతా స్కిన్ రిపేర్ సిస్టమ్ వర్క్ అవుద్ది, మంచిగా ఉంటుంది అనమాట ఫేస్. సో ఇక్కడైతే ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసిన తర్వాత నైట్ టైం నేను నా నైట్ క్రీమ్ అప్లై చేసుకుంటాను అంతే, ఇంకా వేరే ఏం పెట్టను. ఎస్పెషల్లీ ఇంకా వింటర్స్ లో అంటే ఖచ్చితంగా మాయిశ్చరైజేషన్ చేసుకుంటా, కానీ ఇప్పుడు అంత వింటర్స్ కాదు, మరీ అంత డ్రై అవ్వట్లేదు కాబట్టి లైట్ గా నేను నైట్ క్రీమ్ అప్లై చేసేసుకొని పడుకుని పోతాను అనమాట. అండ్ ఫేస్కి ఎలా అయితే మనం మాయిశ్చరైజేషన్ అందిస్తున్నామో సేమ్ అలాగే మన లిప్స్కి కూడా అందించాలి. సో అందుకని లిప్ బామ్ ఈజ్ ఆల్సో కంపల్సరీ అనమాట. లిప్ బామ్ లేకపోతే నెయ్యి అయినా వెన్నైనా ఏదైనా రాసుకొని పడుకోవచ్చు. ఫేస్కి క్రీమ్ అప్లై చేసుకోగానే వెంటనే వెళ్ళిపోయి పడుకోకూడదండి. స్కిన్ పైన కొంచెం అబ్జార్బ్ అవ్వాలి కదా కొద్దిగా, మరి అంటే మనం పిల్లో పైన ఫేస్ పెట్టేస్తాం కాబట్టి అలా పెట్టకుండా కొద్దిసేపు వేరే పనులు ఏమన్నా ఉంటే చూసుకోవడం బెటర్. సో మార్నింగ్ నుంచి అంతా పనులు చేసుకుంటూ బిజీగా ఉన్నా కదా, రాత్రికి వచ్చేసరికి మళ్ళీ ఇంకొకసారి నా వర్క్ చేసుకుంటున్నాను అనమాట. అది కూడా 9 o'clock వరకే. 9 తర్వాత ఇంకా నో మోర్ స్క్రీన్స్ అని రూల్ పెట్టుకున్నాం కదా. ఎమర్జెన్సీ లేకపోతే అర్జెంట్లో అలా అంటే ఓకే, కానీ ఇంకా మోస్ట్లీ అయితే అదే ఫాలో చేస్తున్నాము. 9 మ్యాక్స్ 9:30, ఇంకా ఆ తర్వాత ఇంకా స్క్రీన్ చూడడం అనేది వద్దునని. వర్క్ ఉంటే తప్పదులేండి, చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి చేసుకుంటున్నాం, కానీ ఎంటర్టైన్మెంట్ కోసం స్క్రీన్ చూడడం అనేది ఇంకా కంప్లీట్ గా బ్యాన్ చేసేసాం అనమాట. ఆఫ్టర్ 9 ఏదైనా మూవీస్ చూడాలి లేకపోతే ఏదన్నా అనుకున్నా సరే అదంతా వీకెండ్స్ లో మాత్రమే. వీక్ డేస్ అంతా కూడా 9 o'clock అలా స్క్రీన్స్ అన్ని ఆఫ్ అయిపోవాలి అని. పిల్లల్ని కూడా 9 o'clock కల్లా అన్ని లైట్స్ ఆఫ్ చేసి వాళ్ళ రూమ్ లోకి పంపించేస్తున్నాం అనమాట పడుకోవడానికి. ఎందుకంటే వాళ్ళు కొంచెం రోజంతా ఆటలు స్పోర్ట్స్ ఇవన్నీ చేస్తున్నారు కదా, ప్రాపర్ స్లీప్ కూడా ఇంపార్టెంట్. సో అందుకని పిల్లల్ని కూడా 9 o'clock కల్లా వాళ్ళ రూమ్ లోకి పంపించేస్తే వాళ్ళు ఏ కబుర్లు ఆడుకునో ఏదో ఒకటి అట్లీస్ట్ 1 గంట సేపు కబుర్లు ఆడుకున్నా 10 కన్నా నిద్రపోతారు కదా అని. ఎందుకంటే లేట్ గా పడుకోవడం అనేది పిల్లలకి అస్సలు అలవాటు చేయకూడదు, ఎస్పెషల్లీ స్కూల్కి వెళ్ళే పిల్లలకి. పెద్దయ్యాక ఆఫీసులు పనులు ఇవన్నీ వచ్చాక లేట్ ఎలాగో అవుతుంది, అట్లీస్ట్ మనం చిన్నప్పుడన్నా స్కూల్ డేస్ లో ఉన్నప్పుడన్నా వాళ్ళు ప్రాపర్ గా నిద్రపోయేలాగా చూసుకోవాలి. సో అందుకని స్లీప్ ని కూడా కొంచెం మీరు కన్సిడర్ చేసుకోవాలి. ఫుడ్ ఎంత ఇంపార్టెంటో మనకి బాడీకి రెస్ట్ అండ్ అలాగే ప్రాపర్ స్లీప్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో దానికి కూడా టైం కేటాయించుకుని దానికి కూడా మనం ఫుడ్ పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటున్నామో అంత జాగ్రత్తగా మన స్లీప్ సైకిల్ ని కూడా చూసుకోవాలి. సో ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా ఏ పనులు అయితే నేను ఫినిష్ చేయాలనుకున్నానో అన్నీ కూడా ఫినిష్ చేసేసాను. అండ్ మనకి ఏదైనా పని ఉంది అన్నప్పుడు మన బాడీ కూడా యాక్టివ్గా రెస్పాండ్ అవుతుంది అనమాట దానికి తగ్గట్టుగా. సో అలా ఈరోజు అంతా మంచిగా నేను అనుకునే అన్ని అయినాయి కాబట్టి హ్యాపీగా ప్రశాంతంగా ఇంకా పడుకోవడమే. పడుకునేటప్పుడు ఎస్పెషల్లీ ఎటువంటి నెగిటివ్ థాట్స్ లేకుండా ప్లెజెంట్గా హాయిగా అయ్యా ఈరోజు అంతా బాగా గడిచింది, ఐఎమ్ సో హ్యాపీ, టుడే ఇస్ ప్రొడక్టివ్ అని అనుకొని రేపు కూడా ఇలాగే జరుగుద్ది అని మనం అంత హ్యాపీగా పాజిటివ్గా మేనిఫెస్ట్ చేసుకొని ఆ పాజిటివ్ థాట్స్ తోటి పడుకుంటే హ్యాపీగా ప్రశాంతంగా నిద్ర వస్తుంది. అండ్ అలాగే మన పార్ట్నర్తో మంచిగా మాట్లాడుకొని హౌ వాజ్ యువర్ డే ఏంటి ఇలాంటివన్నీ మాట్లాడుకొని మన రెగ్యులర్గా పని గురించి ఉండే థాట్స్కి ఫుల్ స్టాప్ పెట్టి కొంచెం పర్సనల్ థాట్స్ వీటితోటి పాజిటివ్ థాట్స్ తోటి మనం డేని ఎండ్ చేస్తే ప్లెజెంట్గా నిద్ర వస్తుంది. ఎందుకంటే డేని ప్లెజెంట్గా గడపడం ఎంత ఇంపార్టెంటో ప్లెజెంట్గా పడుకోవడం అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్.